విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో ఉన్నా లేనట్లేనా? ఆయన ఎందుకు యాక్టివ్గా లేరు? అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన దాదాపు 4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మచ్చలేని నేతగా గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమై ఆ ప్రాంత సమస్యల్ని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటారు. 4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఆయన గెలిచింది మాత్రం 3 సార్లు మాత్రమే. 1989, 1991లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతే తప్ప ఆయన రాజకీయ జీవితంలో గెలుపు కంటే ఓటములే ఎక్కువగా ఉన్నాయి. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డారు. తరువాత ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. ఎక్కువ కాలం ఉండలేదు. విశాఖ పార్లమెంట్లో వైఎస్ విజయమ్మ ఓటమి తరువాత ఆయనను పార్టీ అధినాయకత్వం క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది. అప్పటి నుంచి కొంత ఓపిక పట్టి చివరకు పార్టీ నుంచి కొణతాల రామకృష్ణ బయటకు వచ్చేశారు. తర్వాత దశాబ్ద కాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పోటీ కూడా చేయలేదు. ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తుతూ ఆయన తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. అన్ని పార్టీల అధినేతలను కలిసి ఉత్తరాంధ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజకీయంగా కొంత పట్టు సాధించారు. 2023 ఎన్నికలకు ముందు కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లి శాసనసభ సీటును సాధించుకున్నారు. కూటమి వేవ్ విపరీతంగా వేయడంతో పాటు జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలవడంతో మొన్నటి ఎన్నికల్లో ఆయన కూడా విజయం సాధించారు. అనకాపల్లి నుంచి దాదాపు 3 దశాబ్దాల తరువాత చట్టసభల్లోకి అడుగుపెట్టారు. సీనియర్ నేతగా ఆయన పార్టీకి సేవలు అందించనున్నారు. కానీ ఎందుకో ఆయన పార్టీలో యాక్టివ్గా కనిపించడం లేదు. అలాగే సీనియర్ నేతగా మచ్చలేని నేతగా ఆయనకు కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా జనసేన కోటాలో ఆయనకు పేరు, మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిసింది. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారంట. అయితే మంత్రి పదవితో పాటు పార్టీ పదవులు కూడా ఏమీ ఇవ్వకపోవడంతో కొంత పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఎన్నో ఏళ్లకు తాను ఎమ్మెల్యేగా గెలిచినా చివరకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఒకంత నిరాశకు గురైనట్లు సమాచారం. ఆయన సహచరులు, అనుచరులు కూడా తమ నేతను పట్టించుకోవడం లేదు అన్న ఆవేదనను బహిరంగంగానే వెళ్ళగక్కుతున్నారు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం తాను ఎమ్మెల్యేగా ఉంటూ అనకాపల్లికి మాత్రమే పరిమితమయ్యారు. రాష్ట్ర స్థాయి నేత అయిన రాజకీయాలను పట్టించుకోవటం లేదు. తన సీనియారిటీని గుర్తించలేదు అన్న బాధ ఆయనలో కనిపిస్తుందని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతూ ఉండడం విశేషం. మరి పెద్దయిన జనసేనలోనైనా ఇమిడి పని చేసుకొని వెళతారా లేదా అన్నది మాత్రం కొంత సందేహంగానే కనిపిస్తుంది.